హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరలక్ష్మిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో మంచి నాన్ వెజ్ రెసిపీ చూపించబోతున్నానండి. క్రాబ్ ఫ్రై రెసిపీ అండి. చాలా బాగుంటుంది. యూజువల్గా పీతల పులుసు బాగుంటుంది అంటారు కదండి. పీతల పులుసు కన్నా ఇంకా పీతల ఫ్రై బాగుంటుందండి. ఒక్కసారి కనుక నేను చూపించే ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ చేసినట్లయితే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దానికన్నా ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసుకోండి. సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే రీచ్ అవుతుందండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ఇక నేను 1 కేజీ వరకు క్రాబ్స్ తీసుకున్నానండి. కేజీకి నాకు ఒక 5 పీసెస్ వచ్చాయండి. ఇలా పెద్ద పీసులు ఉంటే ఫ్లష్ ఎక్కువ ఉంటుందండి, చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. వీటిని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా కాళ్ళు రిమైనింగ్ బాడీ పార్ట్ నేను సపరేట్ చేసి చూపిస్తాను. కాళ్ళే కదని పడియొద్దండి, వీటిలో కూడా ఫ్లష్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం క్లీన్ చేయకముందు అయితే ఈ కాళ్ళని ఇలా సపరేట్ చేయదండి, ఎందుకంటే వీటి లోపల ఉండే ఫ్లష్ అనేది మనం వాటర్తో క్లీన్ చేసేటప్పుడు బయటికి వచ్చేస్తుందండి. కాబట్టి బాగా క్లీన్ చేసుకున్న తర్వాతే కుక్ చేసుకునే ముందు ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలండి. ఈ విధంగా పెద్ద కాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంట్లో చపాతీ చేసుకునే కర్ర ఉంటుంది కదండి, దాంతో కానీ ఇలా ఏదైనా ఒక రాయితో కానీ జస్ట్ లైట్గా అలా బ్రేక్ చేసినట్లయితే బ్రేక్ అవుతుందండి. ఈ విధంగా బ్రేక్ అవ్వడం వల్ల లోపలికి కూడా మసాలాలు అనేవి చక్కగా పడతాయండి. ఇక్కడ సీ ఫుడ్లో కాస్త ఆడ్ స్మెల్ ఉంటుంది కదండి, ఆడ్ స్మెల్ అనేది రాకుండా ఇక్కడ నేను జాజికాయ పొడి, నల్ల యాలక పొడి వేసుకుంటున్నానండి. స్టవ్ ఆన్ చేసి కడాయిలో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక హాఫ్ జాజికాయ వరకు నేను పొడి ఈ విధంగా గ్రేట్ చేసుకుంటున్నానండి. తర్వాత ఒక నల్ల యాలక కూడా పొడి చేసుకొని వేసుకోండి. ఈ రెండు ఆయిల్లో బాగా కలిసిన తర్వాత ఇక్కడ ఆనియన్స్ ఫ్రై కదండి కాస్త ఎక్కువగానే పడతాయండి. ఒక 4 వరకు మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ముందే సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయండి. ఈ విధంగా ఆనియన్స్ కాస్త కలర్కి వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ అల్లం వెల్లుల్లితో పాటు హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలండి. వేసుకుని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మరి గోల్డెన్ కలర్కి రావాల్సిన అవసరం లేదండి. ఒక 50 to 60% ఫ్రై అయితే సరిపోతుందండి. రిమైనింగ్ అంతా ఇక్కడ క్రాబ్స్తో పాటు ఫ్రై అవుతాయండి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న క్రాబ్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్తో పాటు ఈ క్రాబ్స్ బాగా కలిసేటట్టు కింద నుంచి పై వరకు కలుపుతూ నెమ్మదిగా ఫ్రై చేసుకోండి. చూసారు కదండి, ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 to 3 minutes వరకు కుక్ చేసుకోండి. 2 to 3 minutes అయిన తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మంటను మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇంకో 4 to 5 minutes మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకున్నట్లయితే క్రాబ్ నుంచి వాటర్ అనేది బయటకు వస్తుందని. చూసారు కదండి ఎంత వాటర్ వచ్చిందో. దీంట్లో ఎక్స్ట్రాగా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. క్రాబ్ నుంచి వచ్చే వాటర్ దీనికి సరిపోతుంది. మీరు చూసినట్లయితే ఇక్కడ క్రాబ్ అనేది కుక్ అవ్వడం స్టార్ట్ అయిందండి. వాటర్ కాస్త ఎగిరిపోయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, 1.5 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఈ మసాలాలన్నీ క్రాబ్స్కి కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇంకో 2 to 3 minutes ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. మూత తీసి చూసినట్లయితే ఇక్కడ ఆయిల్ అనేది సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది కదండి. ఇప్పుడు ఇంకొకసారి కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇంకొక 2 minutes వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సరిపోలేనట్లయితే నేను వేసుకున్న 1 టీ స్పూన్ అయితే నాకు సరిపోయిందండి, ఎందుకంటే క్రాబ్స్ ఆల్రెడీ కాస్త సాల్ట్ ఉంటుంది. ఒకసారి కలుపుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి, ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 2 టీ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ మసాలాలు క్రాబ్స్కి పట్టేటట్టు ఒక 2 minutes వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. మీరు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. నాకైతే ఏమాత్రం గ్రేవీ కావాలి, ఇంకా మీకు పీస్ బ్రౌన్గా కావాలనుకుంటే ఇంకాస్త డ్రై చేసుకున్నా పర్వాలేదు, బాగానే ఉంటుందండి. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.